ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 11 అండ్ వర్స్ 28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. Come unto me, all ye that labor and are heavy laden, and I will give you rest. యేసు ప్రభువారి ప్రశస్తమైన నామంలో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మనము ఉదయకాలము లేచిన తర్వాత మరి ఆ దినమంతా కూడా పిల్లరా అనేకమైనటువంటి స్వరములు వింటూ ఉంటాం. అనేకమైన విషయాలు మన జీవితాల్లో మనం చేస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే మనం ఉదయకాలం లేచినప్పటి నుంచి ఏమి చేయాలి, ఎట్లా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమి తినాలి, ఇట్లాగా అనేకమైన వాటి కొరకు ఆలోచిస్తాం. అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. పిల్లరా, వీటి మధ్యలో ఒక చక్కని మెలనైన స్వరం మనకు వినబడుతుంది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. అబ్బా, ఈ యొక్క స్వరము పిల్లరా ఎంతో మధురమైనది. అది మన జీవితాలు ప్రయాసముతో ఉన్నవనే సత్యము ఆయనకు తెలుసు. ఆ స్వరం మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ మెలనైన స్వరం విన్నట్లయితే పిల్లరా ఎంతో నెమ్మది, ఆరోగ్యము, క్షేమము మనం చూస్తాం. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఏ భారంతో నీ జీవితం ఉన్నదో నాకు తెలియదు, కానీ ఆయన పిలిచేవాడు నమ్మదగిన దేవుడు అండి. నీ జీవితాన్ని ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి నీ భారం ఆయన మీద వేసినట్లయితే మన జీవితంలో ఏమో కలుగుతుంది? ప్రాణమునకు విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి సత్యం గుర్తించు. దేవునికి లోబడినట్లయితే మన జీవితాలు, మన కుటుంబాలు విశ్రాంతి కలిగి ఉంటాయి. ఈ విశ్రాంతి ఇవ్వడానికే యేసు ప్రభువారు పరలోకమును విడిచిపెట్టి భూలోకంలోకి వచ్చినారు. నిన్ను నన్ను రక్షించడానికి ఆ శిలువకు ఎక్కినారండి. సమస్తమైనటువంటి శాపం ఆయన భరించినారు మన శాపాన్ని తీసివేయడానికి. ఇలాంటి గొప్ప దేవుడు మృత్యుంజయుడై ఇలాంటి నిత్య జీవము నీకు నాకు ఇచ్చినారు. మన భారం మనం ఇక ఆయన మీద వేసి పిల్లరా గొప్ప నెమ్మది కలిగి జీవిస్తాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్త మానవాళిని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చినారు. ప్రభువా, మీరు పిలుస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకునే సమస్త జనులారా, అవునాయనా, చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక భారము, ఏదో ఒక సమస్య, ఏదో ఒక పాపం ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క నెమ్మది లేకుండా ఉన్న స్థితి, శాపము నాయనా, వీటి నుండి మాకు నెమ్మది, ఆరోగ్యము, సుఖము, విడుదల ఇవ్వడానికి ప్రభువా మీరు పిలుస్తున్నారు. కాబట్టి మీ స్వరం వింటే ఎలాంటి ధన్యకరమైనటువంటి జీవితం జీవిస్తాం. మీ స్వరం వినకపోతే నెమ్మది, నిరీక్షణ లేకుండా జీవిస్తాం. కాబట్టి ప్రభువా మీ స్వరం విని లోబడి ప్రభువా విశ్వాసంతో మీ వద్దకు రావడానికి సహాయం చేయమని మా పిల్లల్ని దర్శించండి. ఉదయకాల సమయంలో ఏ భారంతో వరకు కృంగి ఉన్నారో నాకు తెలియదు, నిరాశ నిస్పృహలు ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరు పిలుస్తున్నారు. కాబట్టి ప్రభువా మీ స్వరం వింటే ఎలాంటి మేలు, ఆశీర్వాదం, నెమ్మది, సుఖము, సంతోషం చూస్తాం. ఈ కృపను, ఈ ధన్యకరమైన జీవితంను ప్రతి కుటుంబంలో వ్యక్తిగతంగా దయచేయమని, ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయాన్ని తప్పించమని మరొకసారి మీ ఉన్నతమైనటువంటి ప్రేమను బట్టి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.